హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేక తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆంధ్ర స్టైల్లో తలకాయ పులుసు అనేది ఎలా చేశారంటే జలుబు అనేది చాలా తొందరగా తగ్గిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి ఒక్కసారి ఎలా చేశారంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా తలకాయ కూరని ఇలా ఒక బౌల్లో వేసుకొని దీంట్లో హాట్ వాటర్ వేసుకోవాలండి. తప్పకుండా హాట్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. హాట్ వాటర్ ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసి తర్వాత చాలా నీట్గా 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లోనైతేనే ఈ పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. 1/2 కప్ ఆయిల్ వేసుకొని 4 లేదా 5 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని వేసేసుకోవాలి. తలకాయ కూర వేసుకొని బాగా కలుపుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మరొక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ తలకాయ కూరలో ఎక్కువ వాటర్ రావండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి తలకాయ కూరలో. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాతే పులుసు వేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని చిక్కగా కలుపుకొని పులుసు వేసుకోవాలండి. చివరిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మరొక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 లేదా 6 విజిల్స్ వేయించుకోవాలండి.
పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ తీసుకొని కర్రీ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. కర్రీ అనేది ఒకసారి బాగా కలుపుకొని మనకి చిక్కగా అనిపించకపోతే మరో 5 నిమిషాలు చేసుకోవచ్చండి. పులుసు అనేది మరి చిక్కగా ఉన్నా బాగోదు, అలా అని పలసగా ఉన్నా కూడా బాగోదండి. అందుకని మరొక 2 నిమిషాలు స్టవ్ వెలిగించి కర్రీని ఉడకనిద్దాం. ఆంధ్ర స్టైల్లో మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం రైస్లోకి తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉండే మేక తలకాయ కూర మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.